ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎప్పటి నుంచో ఇక్కడ విశాఖపట్నం కానీ ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలు ముఖ్యంగా ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్కి సంబంధించి రాబోయే 24 నెలల్లో పూర్తయ్యేటటువంటి విధంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ గారు ఇప్పటికే దానికి సంబంధించినటువంటి డిపిఆర్ని పూర్తి చేసి కార్యాచరణ దానికి కావాల్సినటువంటి టెండర్ల ప్రక్రియ కూడా ప్రారంభించడం జరిగింది. 52 ఎకరాల విస్తీర్ణంలో ముసలలో 150 కోట్ల రూపాయలు రమారమి 150 కోట్ల రూపాయల వ్యయంతో దాన్ని పూర్తి చేసేటటువంటి విధంగా 12 అంతస్తుల భవనం అది దాన్ని పూర్తి చేసేటటువంటి విధంగా కార్యాచరణకి ఈ యొక్క ప్రభుత్వం 2024 ఎన్నికల అనంతరం ఏర్పడినటువంటి డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పడిన తర్వాత అన్ని రకాల ప్రతికూలతలను దాటుకొని ఇవాళ ఆచరణాత్మకంగా ముందుకు సాగేటటువంటి పరిస్థితి ప్రారంభమైందని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. అలాగే 11,500 కోట్ల వ్యయంతో 46 కిలోమీటర్ల నిడివితోటి విశాఖపట్నం మెట్రో రైలుకి సంబంధించినటువంటి మొదటి దశ సంబంధించినటువంటి నిర్మాణానికి ఆమోదం తెలపడం మనందరికీ తెలిసిందే. ఈ ప్రాజెక్టు కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ ఏదైతే పంపిస్తుందో దానికి లోబడి సహాయ సహకారాలు అందించేటటువంటి అవకాశం స్పష్టంగా ఉంది. చాలా ముఖ్యమైనటువంటి అంశం విశాఖపట్నం ప్రజలకి త్రాగునీరు అలాగే ఉద్యోగ ఉపాధి అవసరాలకి అవసరమైనటువంటి పారిశ్రామిక అవసరాలకి అవసరమైనటువంటి నీటి వనరుల కోసం పోలవరం నుంచి 23.44 టీఎంసీల నీరు ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారంతో వనరులతోటి పోలవరం నుండి రాబోయే 2.5-3 సంవత్సరాల లోపు అందుబాటులోకి వచ్చేటటువంటి పరిస్థితి. వాస్తవానికి 2023-24కే ఈ యొక్క కార్యాచరణ మొత్తం పూర్తి కావాల్సింది. కాకుంటే నాడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం నిర్లిప్తగా వ్యవహరించడం, దాన్ని పూర్తి చేయడంలో మందగమనంగా ఉండటము, దానివల్ల ఈ యొక్క కార్యక్రమము పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ మీద రావటము, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత వేగంగా కూడా ఆ యొక్క కార్యాచరణ అడుగులు పట్టడం, రాబోయే 2.5-3 సంవత్సరాల్లో ఏదైతే విశాఖ వాసులకి ఆ యొక్క నీటి వనరుల సౌకర్యం కూడా కలుగుతుంది అనేటటువంటి అవకాశాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఆర్థిక రాజధానిగా ఉత్తరాంధ్రకి గ్రోత్ ఇంజిన్ లాగా తీర్చిదిద్దేటటువంటి కార్యాచరణ ఏదైతే ఉందో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క దార్శనికతతో ఇప్పటికే అనేక రకాల సంస్థలు 1,000 ఉద్యోగాలు కల్పనకి అవకాశం కలిగేటటువంటి డేటా సెంటర్ అయితేనేమి, గూగుల్, మైక్రోసాఫ్ట్, హెచ్సిఎల్ లాంటి సంస్థలు అయితేనేమి, మిట్టాల్ లాంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలు వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులతోటి ముందుకు రావడానికి ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఒక కండ్యూజివ్ అట్మాస్ఫియర్ అంటే పెట్టుబడులకు ఆకర్షణకు అనువైనటువంటి ఒక వాతావరణం ప్రభుత్వం ఏదైతే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉంది అనే దానికి ఇది ఒక నిదర్శనం అనేటటువంటి దాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అలాగే కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారి చొరవతోటి చాలా వేగంగా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం సంబంధించినటువంటి పురోగతి చూస్తూనే ఉన్నాం. 2026 నాటికి ఆ యొక్క విమానాశ్రయం వినియోగంలోకి వచ్చి సేవలు అందించేటటువంటి విధంగా పనులు చాలా వేగంగా చకచక ముందుకు నడుస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే ఒక అంతర్జాతీయ విమానాశ్రయం సకల హంగులతోటి ఇక్కడ వస్తుందో ఈ చుట్టూతా ఉండేటటువంటి ప్రాంతాల్లో అవసరమైనటువంటి పారిశ్రామిక వాడలు అయితే ఏర్పడటానికి కానీ అదేవిధంగా పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి అవసరమైనటువంటి ప్రయాణికులకి సంబంధించిన సేవలు అందించడానికి కానీ అందుబాటులోకి వచ్చేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టూతా ఉండేటటువంటి అభివృద్ధి విశాఖపట్నం, భోగాపురం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల యొక్క అభివృద్ధికి చాలా కీలక పాత్ర పోషించేటటువంటి అవకాశం స్పష్టంగా ఉంది. పోర్టులు, షిప్పింగ్ హార్బర్లు, పారిశ్రామిక వాళ్ళు అనేకం రాబోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా గడిచిన 5 సంవత్సరాలు ముఖ్యంగా నక్కపల్లికి సంబంధించినటువంటి ఏదైతే ఇండస్ట్రియల్ నోడ్ కానీ
అలాగే విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పరిధిలో శ్రీకాకుళం ఇచ్చాపురం దగ్గర నుంచి ఈ అనకాపల్లి వరకు, అలాగే తూర్పుగోదావరి ఈ జిల్లా కాకినాడ వరకు కూడా రావాల్సినటువంటి వివిధ రకాల పారిశ్రామిక వాళ్ళకి సంబంధించి కానీ, అలాగే వివిధ రకాల పర్యాటక రంగంలో అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి వాటిల్లో ఏదైతే మందగమనంగా సాగినటువంటి ప్రయాణం 2019-24 మధ్య ఆ అవాంతరాలని దాటుకొని వేగంగా అడుగులు వేయడానికి కార్యాచరణ చాలా స్పష్టంగా ఇవాళ కనపడతా ఉంది. ముందుకి అడుగులు వేయడానికి, ఎందుకంటే పనిచేసే ప్రభుత్వం వచ్చింది. ఈరోజు చాలా వేగంగా కూడా కార్యక్రమాలు జరిగేటటువంటి పరిస్థితి గడిచిన 6 నెలల్లో తీసుకున్నటువంటి, ఒకవైపు గతంలో జరిగినటువంటి విధ్వంసం తాలూకు అంశాల నుంచి బయటపడుతూ ఆ అంశాల నుంచి జరిగినటువంటి నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఒక అవంతరాన్ని దాటుకొని అభివృద్ధి వైపుకు ముందుకు తీసుకెళ్లేటటువంటి విధంగా, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు నైపుణ్యాలను పెంచేటటువంటి విధంగా కార్యాచరణతోటి డబుల్ ఇంజిన్ సర్కారు వేగంగా అడుగులు ముందుకు వేస్తూ ఉంది. డబుల్ ఇంజిన్ సర్కారు వచ్చాక డబుల్ స్పీడ్లో ప్రాజెక్టులు వస్తున్నాయి, అభివృద్ధికి కూడా అడుగులు చాలా వేగంగా పడతా ఉన్నాయి. ఇదే వరవడి కొనసాగించి ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్ర సాధనతోటి వికసిత భారత్లో ముఖ్య భూమిక పోషించేటటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యాచరణ, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో అడుగులు పడటం, వేగంగా అభివృద్ధికి ముందుకి వెళ్ళేటటువంటి విధంగా ఈ యొక్క కార్యాచరణ సాగుతుందని తెలియజేస్తూ, అయితే ఇప్పుడు ముఖ్యంగా ఈ అంశాల్లో పురోగతి సాధించడానికి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేస్తూ సమీక్షలు చేస్తూ, ఆ సమీక్షల ద్వారా వచ్చినటువంటి సమాచారం ప్రస్తుతం ఏ విధంగా కేంద్ర ప్రాయోజిత పథకాలు ప్రాజెక్టులు నడుస్తూ ఉన్నాయి, వాటిని అంత్యోదయ స్ఫూర్తితోటి అర్హులైనటువంటి చిట్ట చివరి వ్యక్తికి కూడా ఈ యొక్క ఫలాలు, అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందేటటువంటి విధంగా ఏ విధంగా ఉండాలి అనేటటువంటి అంశాలని సమీక్ష అనంతరం నివేదికల రూపంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి పంపించడం జరుగుతుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో జల్ జీవన్ మిషన్ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాల్లో ప్రతి ఒక్క గృహానికి కూడా సురక్షిత మంచినీరు అందించేటటువంటి దిశగా ఆయన కార్యదీక్షతోటి ప్రణాళికలు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో ఆయన ఆ యొక్క ప్రణాళికలు తయారు చేస్తున్నారు. గతంలో జరిగినటువంటి అనేక లోపాలు జల్ జీవన్ మిషన్కి సంబంధించినటువంటి అంశాల్లో ఆ లోపాలను సవరించి ఏదైతే రివైజ్డ్ ప్రాజెక్ట్స్ని ఇప్పుడు గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈ మధ్యనే వర్క్షాప్ కూడా పెట్టడం జరిగింది. ఆ వర్క్షాప్లో ఏదైతే సమాచారాన్ని తెలియజేశారో అధికారులు ఆ సమాచారానికి లోబడి ప్రతి ఒక్క గ్రామానికి కూడా, ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క గృహానికి సురక్షిత త్రాగునీరు కోసం ఆ ప్రణాళికలు రచిస్తూ ఏదైతే రివైజ్డ్ ప్రాజెక్ట్స్ని తయారు చేసేదానికి కార్యాచరణ ప్రారంభమైంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.